ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపిక అయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. వెల్కమ్ టు సిఎన్యు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ స్మార్ట్ సిటీ పనులకు సీఎం చంద్రబాబు బూష్. 105 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఘనంగా ప్రారంభమైన ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు. రంగస్థలానికి పూర్వ వైభవం తెస్తామన్న ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కఠిన ఆదేశాలు. ఘనంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వజ్రోత్సవ వేడుకలు. యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేసిన సభ్యులు. కాకినాడ స్మార్ట్ సిటీ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 105 కోట్లు విడుదల చేశారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. నిర్మాణంలో ఉన్న నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవనాన్ని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ భవనం సహా పలు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు అసంపూర్తిగా నిలిచిపోయాయని విమర్శించారు. ప్రస్తుతం విడుదలైన నిధులతో కార్పొరేషన్ భవనం, ఇతర పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కాకినాడ స్మార్ట్ సిటీ నగరంలో ఏదైతే ఈరోజు ఫ్యూచర్ ప్లాన్, ఆ రోజు స్మార్ట్ సిటీలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. ఈ కాకినాడ ఏ విధంగా ఉండాలని స్మార్ట్ సిటీలో డెవలప్మెంట్లో భాగంగా ఆ రోజున మనకి ఏదైతే కార్పొరేషన్
బిల్డింగ్ ఏదైతే ఉందో అన్ని ఓల్డ్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత న్యూ బిల్డింగ్ కట్టాలని చెప్పి అది స్మార్ట్ సిటీలో పెట్టుకున్నాం ఆ రోజున. స్మార్ట్ సిటీలో అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ మొత్తం అంతా ఒకే చోట ఉండాలని ఒక బ్రహ్మాండ బిల్డింగ్ ప్లాన్ చేసుకున్నాం ఆ రోజున. ప్లాన్ చేసుకుని ఇదే కాదు, టోటల్గా సిటీ ఎలా ఉండాలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకెళ్ళాం. ఆ రోజు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసుకుని ముందుకెళ్తున్నాం. తర్వాత ఎలక్షన్స్ రావడం, మా ప్రభుత్వం కోల్పోవడం, తర్వాత మేము లేకపోవడం, 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తారనుకున్నాం. ఎందుకంటే స్మార్ట్ సిటీ ఏంటంటే వచ్చిన నిధులన్నీ కూడా సద్వినియోగం చేసుకుని డెవలప్మెంట్ చేసుకోవాలి. ఆ విధంగా 5 సంవత్సరాలు కూడా స్మార్ట్ సిటీని ఉపయోగించుకోలేకపోయారు, నిధులు ఉపయోగించుకోలేకపోయారు. అక్కడే పనులు ఆగిపోయినాయండి. ఈ రోజున ఈ బిల్డింగ్ చూస్తే ఎక్కడ పనులు అప్పుడు ఏ రోజు జరిగిన పనులు ఉన్నాయో ఆ పనులన్నీ ఆగిపోయాయి. ఇదే కాదండి, కాకినాడలో చాలా ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్ళాం. ఎప్పుడో మనకి విక్టోరియా వాటర్ ప్లాంట్ మన పూర్వీకులు ఆ టైంలో తయారు చేస్తుంది. అక్కడి నుంచి వాటర్ వస్తుంది, ఆ వాటరే అన్ని చోట్ల పంపిస్తూ ఉంటాం. ఇది సోమవారపేట నుంచి వస్తుంది. అప్పుడు ఇప్పుడు జనాభా పెరిగారు, దానికి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఎంత జనాభా ఉన్నారో అంతకంటే పెరుగుతారు రేపు పొద్దున ఫ్యూచర్లో అని చెప్పి సపరేట్ మళ్ళీ వాటర్ స్కీమ్ కావాలని అది కూడా అప్లై చేసుకున్నాం. అది కూడా 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తారు, పట్టించుకోలేదు. అదేవిధంగా మనకి చూసుకోవాలి, మెయిన్ రోడ్డు కత్తిపూడి నుంచి బైపాస్ రోడ్డు లేక 216 మెయిన్ రోడ్ నుంచి ఇచ్చారు ఆ రోజున. అంటే డైరెక్ట్ కత్తిపూడి నుంచి 216 డైరెక్ట్గా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోయేవారు. ఆ రోజు మా ప్రభుత్వం ఆ రోజు ఇది కరెక్ట్ కాదు, బైపాస్ ఉండాలని చెప్పి 3 బ్రిడ్జి శాంక్షన్ చేశాం, శంకుస్థాపన చేశాం, నిధులు వచ్చాయి. ప్రభుత్వం మారిపోయింది మాది, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అది కట్టలేకపోయారండి. వాటర్ స్కీమ్ లేదు, ఆ బ్రిడ్జి కట్టలేకపోయారు. ఈరోజు కార్పొరేషన్ ఈ బిల్డింగ్ కానీ అనేక పనులు కానీ నిలిచిపోయాయి మొత్తం అన్ని కూడా. 5 సంవత్సరాలు పట్టించుకోలేదండి. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాం. సరే, ఇలా నిధులన్నీ ఆగిపోయినాయి, వాళ్ళు చేయలేకపోయారు, బిల్డింగ్ ఆగిపోయింది, కార్పొరేషన్ బిల్డింగ్ ఆగిపోయింది, అనేక పనులు ఆగిపోయినాయి, నిధులు ఇవ్వాలని కోరాం. దాంతోపాటు అండి 3 బ్రిడ్జి ఇలాగ వాళ్ళు కట్టలేకపోయారు, ల్యాబ్స్ అయిపోయింది, అది కొత్తది పెట్టించాలి సార్ అని చెప్పాం. అలాగే వాటర్ స్కీమ్ కూడా వాళ్ళు చేయలేకపోయారు, అది కూడా చేయాలి సార్ అని చెప్పాం. ఒక స్టేడియం కూడా మనకి జయనపురం స్టేడియం శంకుస్థాపన చేస్తాం, అది కూడా చేయలేకపోయారు, అది ఆగిపోయిందని చెప్పామండి. చూడండి, కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాలు పూర్తి చేసిన సమయంలో ఈరోజు ఆయన పెద్ద మనసుతో ఈరోజు 105 కోట్లు రిలీజ్ చేశారని సందర్భంగా తెలియజేస్తున్నాను. 105. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ పంచాయతీలో 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో 3 రోజులుగా సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మండల అభివృద్ధి అధికారి బి హరికృష్ణ హామీతో సమ్మెను విరమించారు. ఈ నెల 16వ తేదీలోగా బకాయి వేతనాలు చెల్లిస్తామని ఎంసీడీఓ హామీ ఇవ్వడంతో శుక్రవారం నుంచి పారిశుద్ధ్య పనులు తిరిగి ప్రారంభించేందుకు కార్మికులు అంగీకరించారు. ఈ సందర్భంగా ఎంసీడీఓ హరికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల కారణంగా ఎన్ఎంఆర్ కార్మికుల వేతనాలు ఆలస్యమయ్యాయని, ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేసి త్వరలోనే జీతాలు చెల్లించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్మికులు తమకు రావాల్సిన వేతనాలతో పాటు పిఎఫ్, బీమా వంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మీరు ఇచ్చారు, అలాగే మాకు చెడ్డ రాదు, ఆయనకి చెడ్డ పేరు. ఆయనకి అప్పు చెప్పాం, ఎదురు కలిపి బాడీ వచ్చింది. అందుకని
మానేసానుకో ఆయన ఎన్నాళ్ళు చేసిన విలువ పోతుంది. సార్ అతను రాబోయే ముందు అయితే ప్యాంట్లో ఇప్పుడు కూడా ఆయన మీద గౌరవించి ఏ రోజు కూడా పని మానకూడదు. ఇప్పుడు ఆయన చెప్తూ చేశారు అతను తీసుకుంటూ వెళ్ళిపోండి. ఏ రోజున మీ అందరూ కలిపి చేసి బాధ్యత మా అందరికీ. మరి అందరూ కూడా వారి యొక్క జీతాలు చెల్లింపులు చెప్పేసి అడగడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ పంచాయతీ వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకొచ్చి సొంత పంచాయతీ పోర్టలు పెట్టి ప్రతి పైసా కూడా జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో గౌరవ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్లస్ మన పిఆర్ మినిస్టర్ గారు ప్లస్ మన కమిషనర్ పంచాయతీరాజ్ కృష్ణతేజ గారు ఈ కొత్త చట్టం తీసుకొచ్చి ఈ యాప్ ద్వారా కూడా ఇవన్నీ కూడా ప్రతి పైసా కూడా అకౌంటబిలిటీ ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇది చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కట్టినప్పుడు అన్నీ కూడా మన పంచాయతీ కట్టిన ప్రతి పైసా కూడా సొంత పంచాయతీలో ఎప్పుడు అయిన తర్వాతే చేయడానికి చర్యలు తీసుకున్నారు. అలాగే ఇప్పుడు పంచాయతీకి గత 3 నెలల నుంచి కూడా శాలరీ అని చెప్పేసి ఇవ్వకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఈ నెల ఆల్రెడీ మొత్తం దృష్టి తీసుకుని వాళ్ళందరూ కూడా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ చేసేలాగా వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పేమెంట్ చేయడానికి అని చెప్పేసి బిల్లు కూడా రెడీ చేసి సిద్ధం చేసి ఉంచాం. ఇదే విషయంలో అందరూ తీసుకొచ్చి ఈ రోజున పంచాయతీ కార్యక్రమాలను కూడా తెలియజేయడం జరిగింది. నా పేరు అల్లందరగండి. పంచాయతీ కార్మికులకు అందరికీ నమస్కారం అండి. అలాగే ఎంఆర్ఆర్ గారికి ప్రెసిడెంట్ గారికి చాలా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా బాధలు పడుతున్నామండి. 5 నెలలు గుర్తించి చేస్తలేదండి. దానికి మాకు పిలిపించారండి ఎండీ గారు, ప్రెసిడెంట్ గారు, మా ఊరు నాయకులందరూ వచ్చి మాకు ప్రతిదానికి మేము మా బాధలు పడి బాధలో చూడలేక మేము మానేసామండి. మా కలుపుకోవడం కోసం ఊరు పెద్దలు పిలిచి ఎందుకు మానేసారు ఏంటన్నారు మా బాధ చెప్పుకున్నామండి. దాన్ని బట్టి మాకు 16వ తారీఖున ఇస్తామని ఎండీ గారు, ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ హామీ ఇచ్చి మాకు రమ్మన్నారండి. వాళ్ళ పనిలోకి వచ్చామండి. దాన్ని బట్టి మాకు పిఎఫ్లు ఏదైనా అవినైనా మాకు గబుక్కున డబ్బులతో పని అవుతుందండి. అక్కడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళినా మాకు ఫ్రీగా చూసినట్టు మాకు ఆరోగ్య కార్డు, ఏఎస్డీ కార్డు అవన్నీ మాకు గుర్తించండి. మా కష్టాల వేదన అందరూ గుర్తించి మరి ప్రతి ఒక్కరూ కూడా మా మీద ఈ పారిశుద్ధ్య కార్మికులకి ప్రతి ఒక్కరూ కూడా స్పందించి మా వేదన తెలుసుకుని ఆ వేదన మమ్మల్ని జమ చేసి మా కష్టాలకు ఫలితం ఇచ్చేలాగా ప్రతి నెల జీతాలు చెల్లించాలని అడుగుతున్నామండి. మరి ఈ వేదనలో మరి అందరూ స్పందించి మరి అందరితో పాటు మరి ఈ పని వాళ్ళందరూ మరి ఎంతో వేదంతో ఉన్నామండి. ఆకలితో మలమల మాడిపోతున్నాం. మరి ఆ ఆకలిని గుర్తించండి. ఈ పారిశుద్ధ్య కార్మికులు మరి ఎంతవరకు గౌరవించండి. మాకు సాల్వాలు కప్పి మాకు కుర్చీలేసి సన్మానాలు చేస్తే మాకు కడుపు నిండదండి. మరి అంతవరకు మరి మరి ఇంతవరకు మేము ఇంత వాళ్ళంగా మరి పనిచేస్తున్నామండి. 94 నుంచి పనిచేసి మరి ఇంతవరకు కూడా వేదంతోనే మేము ఇలాగే ఈ వేదంతోనే బతుకుతున్నామండి. మరి ఎంతగానో మరి అందరినీ కూడా పేరు పేరున అధికారుల్ని మేము అడిగి కోరిక ఏంటంటే ప్రతి నెల మా జీతాలు చెల్లించి మా ఆకలి తీర్చి మాతో పాటు పనివారిని అందరినీ గుర్తించి మాట్లాడాలని మా అందరినీ కూడా అధికారులకి తెలియపరచుండగా మా కోసం అదిగో మరి పిఎఫ్ కూడా మాకు మరి పెట్టాలండి. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పులిపాటి భరత్ భూషణ్ తెలిపారు. స్థానిక సూర్య కళామందిర్లో ఏపీ సృజనాత్మకత సాంస్కృతిక సమితి సౌజన్యంతో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 26వ ఉభయ తెలుగు రాష్ట్రాల సాంఘిక నాటక పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ సూర్య కళామందిరానికి నాటక రంగంతో ప్రత్యేక అనుబంధం ఉందని, కళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కళా పరిషత్ ప్రతినిధులు గత 26 ఏళ్లుగా నిర్విరామంగా నాటక పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ కరి రామారెడ్డికి అల్లూరి విశిష్ట సేవా పురస్కారం, అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మకు ప్రతిభా విశిష్ట కళారంగం పురస్కారం ప్రదానం చేశారు. అనంతరం అమరావతి ఆర్ట్స్ గుంటూరు బృందం చిరుగురు మేఘం నాటికను ప్రదర్శించారు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, మహావీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట జరుగుతున్న ఈ పరిషత్ నాటిక పోటీలలో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అన్ని సౌకర్యాలు మాకు కల్పించారు. మేము
గుంటూరు నుంచి అమరావతి ఆర్ట్స్ అనే సంస్థ ద్వారా గుంటూరు నుంచి వచ్చి మొదటి రోజు మొదటి ప్రదర్శనగా నేను స్వయంగా రచించిన చిగురు మేఘం అనే నాటిక ప్రదర్శించడం జరిగింది. ఈ నాటిక ఇతివృత్తం ఏమిటంటే, డాక్టర్లు అత్యాశతో విపరీతమైన సంపాదన ధోరణితో దూసుకెళ్లకుండా పేదల పట్ల కూడా వైద్యం చేయాలి అని ఒక ఆకాంక్షతో, అంతేకాకుండా వైద్యులు గవర్నమెంట్ డబ్బుతో చదువుకొని పెద్ద పెద్ద కార్పొ హాస్పిటల్లో పనిచేయకుండా గ్రామాలకు కూడా వైద్యులు విచ్చేసి బీద ప్రజలకు వైద్యం చేయాలనే ప్రధానమైనటువంటి ఇతివృత్తం ఈ నాటికలో ఉన్నది. ఈ నాటిక చాలా చోట్ల మేము ప్రదర్శించడం జరిగింది. ఇవాళ ఈ గౌరవాధ్యక్షులు పంపన దయానంద బాబు గారు మమ్మల్ని రమ్మంటే మేము గుంటూరు నుంచి ఇక్కడ 10 మంది టీము కలిసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ అన్ని సౌకర్యాలు మాకు కల్పించారు. చాలా చక్కగా ప్రదర్శన కూడా జరిగింది. మాది కూడా ప్రేక్షకులు కూడా సహకరించారు. కాకినాడకి మేము హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. 2 నెలల క్రితం కాకినాడ నగరంలోని సాంబమూర్తి నగర్లో జరిగిన యువకుడు మొజ్జు సతీష్ హత్య కేసును కాకినాడ పోలీసులు ఛేదించి 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఇన్ఛార్జ్ ఎస్డిపిఓ మహంతి కిషోర్ కుమార్ వెల్లడించారు. దర్యాప్తులో కుంచే ప్రభుతేజ, కుంచే నాని, పెరుగు అంజలి అలియాస్ రాణి నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన మోటార్ సైకిల్, మసాలా దంచే కర్ర, ప్లాస్టిక్ గొట్టం, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు గతంలో నిందితుల ఇంటి నుంచి నగదు, సెల్ ఫోన్లు దొంగిలించడం, వాటిని తిరిగి ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్న నిందితులు మే 9 రాత్రి అతడిని తీవ్రంగా కొట్టి గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అనంతరం మృతదేహాన్ని సాంబమూర్తి నగర్లో పడవేసి పరారైనట్లు తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించిన 3 టౌన్ ఇన్స్పెక్టర్ కేవీఎస్ సత్యనారాయణతో పాటు దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ అభినందించినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. ఈ 3 టౌన్ పిఎస్ పరిధిలో 10/5/2026న సాంబమూర్తి నగర్ 2వ వీధిలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు. ఆ డెడ్ బాడీని చూడగా ఇది మొజ్జు సతీష్ అనే వ్యక్తిది అనేది గుర్తించాము. ఇనీషియల్గా ఈ స్టేషన్ పరిధిలో 51/26 అండర్ సెక్షన్ 194 BNSSగా 174 CRPCగా కేసు రిజిస్టర్ చేశాము. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు 3 టౌన్ సిఐ గారు. ఎవరు డెడ్ బాడీ అనే యాంగిల్లో తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత డాక్టర్ ఒపీనియన్ మీద ఇది మర్డర్ అని మేము నిర్ధారణ ఇచ్చి దీన్ని 302 IPCగా కన్వర్ట్ చేశాము. ఆ తర్వాత ఇతను ఎవరు మర్డర్ చేశారనే యాంగిల్లో మేము వెరిఫై చేయగా ఈ 3 మెంబర్స్ ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయినట్టు మేము గుర్తించాము. ఒకటి కుంచే ప్రభుతేజ, ఇంకొకరు కుంచే నాని, ఇంకో ఆమె పెరుగు అంజలి కేర్ ఆఫ్ అలియాస్ రాణి, పెరుగు అంజలి అలియాస్ రాణి. వీళ్ళు 3 కూడా ఈ హత్య చేశారని మేము నిర్ధారించాము. ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో చనిపోయిన వ్యక్తి ఈ A1 అనే కుంచు ప్రభుతేజతో ఉండేవాడు. ఈ కుంచె ప్రభుతేజకి ఇన్స్టాగ్రామ్లో కాకినాడ కుర్రోడు అనే వీడియోస్ తీస్తుండేవాడు. అతని దగ్గర హెల్పర్గా ఉండేవాడు, అతని ఇంట్లోనే ఉండేవాడు. తర్వాత ఈ ఎవరైతే డిసీజ్డ్ ఈ A1 దగ్గర నుంచి ఒక 30,000 తీశాడని అనుమానం వ్యక్తమయ్యింది ఈ A1కి. తర్వాత అతన్ని అడిగారు, అతను ఇవ్వలేదు. అది కోపం పెంచుకొని వీళ్ళు 3 కూడా ఇతనిని ఎవరైతే డిసీజ్డ్ని ఏదైతే ఈ మసాలా దంచే కర్ర ఉంటుందో దాంతో అదేవిధంగా ప్లాస్టిక్ గొట్టం వీటితో అతని మీద దాడి చేసి ఆ తర్వాత ఫైనల్గా అతన్ని గొంతు నులిమి హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత CCTVs ఎక్కడెక్కడ లేవో అనే వేస్ ఐడెంటిఫై చేసుకొని ఇక్కడ ఏదైతే నేను ప్రీవియస్గా చెప్పానో సాంబమూర్తి నగర్ ఏరియాలో ఈ బాడీని అక్కడిని డంప్ చేశారు. ఈరోజు వాళ్ళ 3 కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది, జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో ఇనీషియల్గా క్లూలెస్ లేని కేసుని ఇమీడియట్గా టేకప్ చేసి చాలా తక్కువ టైంలో దీన్ని ట్రేస్ చేసినందుకు ఎవరైతే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, SI సత్యనారాయణ చౌదరి, ASI శ్రీనివాసు, హెడ్ కానిస్టేబుల్ సతీష్, కానిస్టేబుల్ మురళిని SP బిందు మాధవ్ గారు అభినందించడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు 3 కూడా అదే చెప్పాను కదా, వీళ్ళు 3 కూడా అతని మీద ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో చనిపోయిన వ్యక్తి ఉన్నారో అతని మీద దాడి చేశారు. దాడి చేసిన తర్వాత చంపేశారు.
గొంతు నులిమి చంపడం జరిగింది. ఆ తర్వాత బాడీని నేను ఎక్కడైతే చెప్పానో అక్కడికి వెళ్ళి డంప్ చేసేసారనమాట. ఇదేషన్ లేదు. లేదు, ఇతనికి తల్లి ఉండదు, చనిపోయిన అతనికి తల్లి ఉండదు. తల్లి లేకపోతే ఇతను చేరదీశాడు, తేజ అన్న అతను చేరదీశాడు. ఈ తేజ అన్న అతనికి తల్లి ఇవిడ నాని, తల్లి కొడుకు. ఈమె భార్య, ప్రస్తుతం భార్యగా యాక్ట్ చేస్తుంది. ఈవిడ వేరే చోట ఉంటుంది, ప్రస్తుతం వీళ్ళతో పాటు సాధ్యం చేస్తుంది. అది యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ అదే. ఇనిషియల్గా ఇతను తర్వాత సీసీటీవీస్ లేకుండా అక్కడికి వెళ్ళడం ఇవన్నీ ఆబ్వియస్గా దే ప్లాన్ అదే అనమాట. అదే చెప్తున్నాను, దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు హిమ్ అనమాట. అందుకు ఓకే అండి, థ్యాంక్ యూ. రోటరీ సంస్థ సేవా కార్యక్రమాలను పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తూ సమాజానికి విశేష సేవలు అందిస్తుందని రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం వీరభద్రారెడ్డి అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశంలో మాతృ శిశు ఆరోగ్య మాసోత్సవాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా రోటరీ 120 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, పోలియో నిర్మూలనలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. రోటరీ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలకు నిధులు సమకూరుతున్నాయని, సభ్యులు విరాళాల ద్వారా సేవా కార్యక్రమాలకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కుషాల్కు నూతన సభ్యునిగా క్లబ్లో చేర్చారు. జూలై 22న వేలంగి గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు క్లబ్ కార్యదర్శి వడ్డాది ఆదిత్య తెలిపారు. అనంతరం పీడీజీ బాబీని క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. నమస్కారం తెలియజేసి జూలై 5వ తారీఖు రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ ఉంది. చాలా గొప్పగా నిర్వహించిన మా రోటరీ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య.
అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. ఇనండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఏ న్యూస్. ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా 85 అర్జీలను స్వీకరించారు. డ్రైనేజీ సమస్యలు, భూ వివాదాలు, రీసర్వే, కొత్త పాస్ పుస్తకాలు, రోడ్లు, తాగునీరు, పింఛన్లు, గృహ నిర్మాణం, ఇంటి స్థలాలు, విద్యుత్, సీసీ రోడ్లు, ఉపాధి అవకాశాలకు సంబంధించిన వినతులు అధికంగా వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్జీలకు సంబంధించిన అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని, ఆర్థిక అనుమతులు అవసరమైన ప్రతిపాదనలను జిల్లా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక ఆదేశాల మేరకు ప్రతి నెల కూడా ఒక నియోజకవర్గానికి వెళ్ళి అక్కడే 4 వారాల పాటు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తూ అక్కడ ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించవలసిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని మేరకు ఈరోజు మనము పిఠాపురం నియోజకవర్గంలో పడా కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపు 85 గ్రీవెన్సెస్ మనము స్వీకరించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రెవెన్యూ సంబంధించిన రీసర్వే సమస్యలు ప్రజలు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు కొన్ని దారి సమస్యలు, రైతుల సమస్యలు, దాంతోపాటు పెన్షన్ సమస్యలు వాళ్ళు మాకు తెలియచేయడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా వీలైన త్వరలో పరిష్కరించవలసిగా మండల స్థాయి అధికారులకి, జిల్లా స్థాయి అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొన్ని డబ్బులతో కూడిన పని కూడా వాళ్ళు కోరడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రతిపాదనలు మనము జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పంపించి ఆమోదం పొంది వాటికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మన మండల స్థాయిలో అదేవిధంగా నియోజకవర్గ స్థాయి అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా పీజీఆర్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి వాటిని వాళ్ళు సీరియస్గా తీసుకొని గ్రీవెన్సెస్ మొదటిగా రాకుండా చూడాల్సిన ఒక బాధ్యత వారందరికీ ఉందని వివరించడం జరిగింది. అదేవిధంగా వచ్చిన గ్రీవెన్స్ అన్ని కూడా తక్షణమే పరిష్కారం చేయవలసిగా కూడా కోరడం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గం 5 మ్యాన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ ఆధ్వర్యంలో కుకుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు, పూరుహుతిక అమ్మవారు, దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు. సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః పూర్వభూతిక దేవ్యై నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. దేవీ ప్రసాద్ యజమానస్య దీర్ఘాయుః ప్రాప్తిరస్తు, సంపూర్ణ శరీర ఆరోగ్యమస్తు.
दीर्घाणि प्राप्तिरस्तु राजद्वारे राजमुखे सर्वदा सकल कार्य दिग्विजय प्राप्तिरस्तु ओम ह्रींकारासनगम्भीरा नरसिकां सौक्रीं गणामि प्रदीं सौवर्णां वरधारिणीं परशुभानुतां नेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमन्तुसकरां षड्भुजगामुज्ज्वलां वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं वन्दे पुस्तकपाशमन्तुसकरां षड्भुजगामुज्ज्वलां वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं नमः पार्वतीपतये हर हर महादेव हर అయ్యా అందరూ చెప్పండి యా దేవి సర్వ భూతేషు శక్తిస్తస్యై నమస్తస్యై నమో నమః భూభూతిక దేవ్యై నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి దేవి ప్రసాద నివాస్య శ్రీ మహాగణాధి నమయే నమః ప్రార్థన నమస్కారాలు సమర్పయామి దత్తాత్రేయం అహం భజే శ్రీ గురు. అమెరికాలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్న కార్తీక్ పద్మనాభ ఎం కృష్ణస్వామి చదువుతో పాటు బాస్కెట్బాల్, స్విమ్మింగ్ లో విశేష ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. రామకృష్ణ పద్మజ దంపతుల కుమారుడైన కార్తీక్ క్రమశిక్షణతో సాధన చేస్తూ పాఠశాల స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో తన జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు. చదువులోనూ ప్రతిభ కనబరుస్తున్న కార్తీక్ స్విమ్మింగ్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించడంతో పాటు 200 గంటలకు పైగా వాలంటీర్ సేవలు అందించాడు. చిన్నారులకు ఉచితంగా క్రీడా శిక్షణలో సహకరిస్తూ సమాజ సేవలోనూ ముందుంటున్నాడు. 2007లో సెయింట్ లూయిస్లో పుట్టడం జరిగింది, జన్మించడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత ఇండియా వచ్చినప్పుడల్లా మన క్రీడల్లో ఏదో నాకున్న పరిచయాలను బట్టి టెన్నిస్ కానీ లేకపోతే స్విమ్మింగ్ కానీ, అదేవిధంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు జూన్ 23వ తారీఖున ఒలింపిక్ డే రన్ అయినప్పుడు కూడా ఇతను పాల్గొనడం జరిగింది. మరి అదే స్ఫూర్తితోటి మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో గేమ్ ఆడాలనే ఉద్దేశంతో 2022లో స్టార్ట్ చేశాడు స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్లో అయిన తర్వాత 2023లో బాస్కెట్బాల్ వాళ్ళకు శిక్షకులు పేర్లు కూడా ఉన్నాయి, మీకు నోట్లో ఇచ్చాను కూడా. వారి ద్వారా శిక్షణ పొంది మరి గత 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు MICDCS మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ ది సెయింట్ లూయిస్ కంట్రీలో చదవడం వలన 26వ సంవత్సరంలో స్టేట్ మొత్తం స్కూల్స్లో కాంపిటీషన్ రావడం. అందులో ఇతను ఒక పివట్ రోల్ అంటే 6 feet 1 ఉండడం వలన, అండ్ వీడికంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే వీడు ఒక సీక్వెన్స్ మంచి గేమ్లో వీడు పాయింట్స్ పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు చీఫ్ కోచ్ కూడా అభినందించడం జరిగింది. మరి ఈ 10 రోజులు కూడా అంటే నెక్స్ట్ ఇయర్ ఈ గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ ఇంటికి పంపరని ఉద్దేశంతో ఈ వాళ్ళ అమ్మమ్మని అందరినీ నాన్నమ్మని తోటకి ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ రోజు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసామంటే, మన స్కూల్స్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాడు హై స్కూల్ స్టాండర్డ్లోనే అంత 4 కోచెస్ ఉంటారు. అక్కడ ఒక గేమ్కి 4 కోచెస్ ఉంటారు. అందులో చీఫ్ కోచ్కి బాగా అట్రాక్ట్ అయ్యి అతని పెర్ఫార్మెన్స్ చూసి ఒక మంచి ఒక స్పెషల్ కోచింగ్ కూడా మొదలుపెట్టాడు. దాని మీద అతను ఇంచుమించు అన్ని టోర్నమెంట్లలోని, అంటే నేను గత సంవత్సరం 2025 వెళ్ళినప్పుడు ఎక్కడ టోర్నమెంట్ జరిగినా సరే ఆ కోచ్ తోటి నాకు ఇంట్రాక్షన్ ఎక్కువ పెరిగింది. ఏంటంటే నేను కూడా బాస్కెట్బాల్ ప్లేయర్ని కాబట్టి దాని మీద అతన్ని భయపడతారు అన్నమాట కోచ్తో మాట్లాడడానికి. అలాంటిది నేను కోచ్ దగ్గరికి వెళ్ళి ఫ్రీగా మాట్లాడేవాడిని. వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. అయినా సరే అక్కడ ఉన్న స్విమ్మింగ్లో ఇతను బ్యాక్ స్ట్రోక్లో 100 meters రావడం, మరి దాని తర్వాత మళ్ళీ ఈ బాస్కెట్బాల్ తీసుకోవడం జరిగింది. మరి దాని మీద ప్రత్యేకంగా అంటే మన పిల్లలకి ఇక్కడ స్కూల్లో స్టాండర్డ్ ఎంత స్టాండర్డ్ ఉందో మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఇతన్ని ఈ రోజు ఈ ప్రత్యేక పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు గౌరీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం ప్రతి ఒక్కరి మానవ ధర్మమని, సమాజ సేవ ద్వారా ఆత్మ సంతృప్తి లభిస్తుందని అన్నారు. విశ్రాంత గ్రంథాలయ అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోరమండల్ మహిళా సంక్షేమ సంఘ సభ్యులను అభినందించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మీ అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. మా కోరమండల్ అసోసియేషన్ తరపు నుంచి మా కోరమండల్ కంపెనీ చాలా ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ ఇలా కార్యక్రమాలు చాలా ఇయర్స్గా చేస్తూ ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. మీ హెల్త్ బాగా ఉండాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమం సేవ స్టార్ట్ చేసాము. ఫ్యూచర్లో కూడా మీతో సహాయం చేయడానికి ఎప్పుడు మీతో పాటు ఉంటాము, ట్రై చేస్తాము. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన సత్యప్రసాద్ సార్ అండ్ టీమ్ మెంబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో కోరమండల మహిళా సంక్షేమ సంఘం తరఫున ప్రతి నెల 2వ శనివారం ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి ఆహార దినుసులు అందించేటటువంటి కార్యక్రమం చేపట్టి వాళ్ళకి మెరుగైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవనం గడపడానికి చేసేటటువంటి కృషికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అడబాల ట్రస్ట్ ప్రతిరోజు కూడా చేసే కార్యక్రమాల్లో పేదవారికి అందరూ కూడా ఆహారము అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల కూడా 2వ శనివారం నాడు ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి ఆహార దినుసులు అందించి వారికి ఆరోగ్యవంతంగా జీవించడానికి, వారు సంక్షేమంగా బతకడానికి అయినటువంటి అవకాశం కల్పించాలని చేసేటటువంటి కార్యక్రమంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం వారు చేసేటటువంటి కృషి చాలా ఉన్నతమైనటువంటిది. అలాంటి కార్యక్రమాల ద్వారా వారంతా కూడా మెరుగైనటువంటి జీవనం గడపడానికి తోడ్పాటు అందించేటటువంటి కోరమండల్ మహిళా సంఘం వారికి ధన్యవాదాలు, నమస్కారాలు. ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం వజ్రోత్సవ వేడుకలను కాకినాడ డిపో కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఆర్టీసీ కాంప్లెక్స్ లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ వారధి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం యూనియన్ కార్యాలయం వద్ద యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేసి సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి బి జార్జి బాబు, జిల్లా కార్యదర్శి పి సత్యానందం యూనియన్ సేవలను గుర్తించేస్తూ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆర్ ఇందేశ్, డిపో అధ్యక్షుడు వి రవి, డిపో కార్యదర్శి డివి రావుతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. 1952 జూలై 11వ తారీఖున ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావం చెందింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 74 సంవత్సరాల మా సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని వజ్రోత్సవం 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న 119 డిపోల్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాటిలో భాగంగా కాకినాడ డిపోలో ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగడానికి సహకరించిన ఉద్యోగులందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ నాయకత్వం ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మన కాకినాడ డిపోలో ఈ రోజున ఉదయం 10 గంటల నుంచి మండు టెండర్లో కార్మికులందరూ కూడా ఊరేగింపు అనంతరం కేక్ కటింగ్ ఈ రోజున మన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 75 సంవత్సరాలు ఒక సంఘాన్ని నిర్వహించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే చాలా సంఘాలు ఎలా పుడతాయి అలా పోతాయి. కొన్ని సంఘాలు సంవత్సరం ఉంటాయి, కొన్ని సంఘాలు 3 ఏళ్ళు ఉంటాయి, కొన్ని సంఘాలు 5 ఏళ్ళు ఉంటాయి. కానీ ఎర్ర జెండా 75 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కార్మికులకు సేవ చేస్తూ ఈ రోజున కార్మికుల మన్ననలు పొందుతూ ఎక్కడా కూడా అడుపెరుగున పోరాటం చేస్తూ ఈ రోజున ఏదైతే ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఈ సంస్థని పక్క పెడదామని చూస్తుందో దాన్ని కూడా తిప్పికొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగా మొన్న 2 రోజులు బ్యాడ్జీలు పెట్టి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. రేపు ప్రజాప్రతినిధులందరినీ కలిసి వారి మద్దతు తీసుకుని రాబోయే కాలంలో ఈ ఏదైతే ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందో అవన్నీ కూడా విన్నాడకపోతే భవిష్యత్తులో ఆందోళన ఉధృతి చేస్తామని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం.
కాకినాడ స్మార్ట్ సిటీ పనులకు సీఎం చంద్రబాబు బూష్ 105 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఘనంగా ప్రారంభమైన ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు. రంగస్థలానికి పూర్వ వైభవం తెస్తామన్న ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కఠిన ఆదేశాలు. ఘనంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వజ్రోత్సవ వేడుకలు. యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేసిన సభ్యులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. ఇనండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ.